వేలాది వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్తున్నాయి. నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రత సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అలాగే వేలాదిగా విగ్రహాలు వస్తుంటాయి. అలాగే సందర్శకులు కూడా వేలాది సంఖ్యలో వస్తున్న పరిస్థితుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సీసీ కెమెరాలతో పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర అయితే జరుగుతోంది. అశేష భక్తుల మధ్య ఖైరతాబాద్ గణనాథుడు టీవీగా వెళ్తున్నాడు. ఒక్క అడుగుతో ప్రారంభమైన గణనాథుడు 70 అడుగులకు చేరి ప్రపంచ రికార్డు సృష్టించిన పరిస్థితి. ప్రతి ఏటా ఒక అడుగు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ భక్తుల కోరిక మేరకు భారీ గణపతినే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బాలాపూర్ లడ్డు కూడా రికార్డు స్థాయిలో ధర పలికిన పరిస్థితి మనం చూసాము. దాదాపు 30,01,000 రూపాయలకు కొలను శంకరెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నాడు. గతం కంటే కూడా 3,01,000 అధికంగా లడ్డు ధర పలికింది. మరోవైపు నిమజ్జనానికి వేలాది విగ్రహాలు అయితే వెళ్తున్న పరిస్థితి. ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ఖైరతాబాద్ గణనాథుడు ఇప్పటివరకు ఎక్కడి వరకు వచ్చాడు? అలాగే ఎంతసేపట్లో నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది? గణపతి ఉత్సవాలు అంటేనే ఖైరతాబాద్ గణపతి మొదటగా గుర్తుకొస్తారు. ఈ సంవత్సరం 70 అడుగులతోటి ఖైరతాబాద్ గణపతి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు 11 రోజుల పాటు దర్శనమిచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఖైరతాబాద్ మహాగణపతికి నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రముఖులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు చేశారు. మరికొద్దిసేపట్లో మనం ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 వద్దకు ఖైరతాబాద్ మహాగణపతి రాబోతున్నారు. ముఖ్యంగా 70 అడుగుల భారీ గణపతి ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గు మీదుగా క్రేన్ నెంబర్ 4 వద్దకు కదులుతోంది. అశేష భక్తజన సందోహంతో ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. ఖైరతాబాద్ గణపతిని 12:30 కల్లా ఇక్కడకు తీసుకువచ్చి అంటే 1 గంటన్నర లోపు మొత్తం గణపతి నిమజ్జనం పూర్తయ్యే విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తయితే ఒక ప్రధాన ఘట్టం పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గు వైపు ఉన్నటువంటి క్రేన్ల వద్దకు ఏ గణపతి అంటే మిగిలిన గణపతులను రానివ్వకుండా ఖైరతాబాద్ గణపతి పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు మిగిలిన గణపతులను ఇక్కడికి రానివ్వకుండా ఖైరతాబాద్ గణపతి కోసం అధికార యంత్రాంగం వేచి చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే మిగిలిన గణపతులను నిమజ్జనానికి అనుమతిస్తారు. అప్పుడు వివిధ క్రేన్లలో మిగిలిన గణపతులను నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం పూర్తయింది. ముఖ్యంగా 350 టన్నుల భారీ క్రేన్ను ఖైరతాబాద్ మహాగణపతి కోసం సిద్ధంగా ఉంచి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం పోలీస్ యంత్రాంగం కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ టీములు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు 3 షిఫ్ట్లలో పనిచేసే విధంగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా 200 మంది గజ ఈతగాళ్లను ప్రతి క్రేన్ వద్ద అంటే మొత్తం 38 క్రేన్లను హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేశారు. ప్రతి క్రేన్ వద్ద గజ ఈతగాళ్లు, డిఆర్ఎఫ్ టీం, అదేవిధంగా జిహెచ్ఎంసీ పోలీసులు అన్ని అంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రతి క్రేన్ వద్ద ఉండి గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం పూర్తి చేస్తోంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గణేష్ నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించి వెళ్లారు. ప్రతి క్రేన్ వద్దకు వెళ్ళి అంటే రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద వరకు ఉన్నటువంటి ప్రతి క్రేన్ వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి అధికారులతో సమీక్షించి మాట్లాడి గణేష్ నిమజ్జన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడంతో పోలీసులు అధికార యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రికి గణేష్ నిమజ్జన ప్రక్రియ తీరును వివరించారు. ముఖ్యమంత్రి కూడా పలు సూచనలు సలహాలు ఇచ్చి వెళ్లారు. ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియను నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి మనకు కనపడుతోంది. దాదాపు గంట సేపు అంటే ఖైరతాబాద్ గణపతిని ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత చివరి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చివరి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత గణేష్ నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తారు. దాదాపు 70 అడుగులు 1954లో 1 అడుగుతో ప్రారంభమైన గణేష్ ఖైరతాబాద్ బడా గణపతి ఇప్పుడు 70 అడుగులకు చేరుకుంది. 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ముఖ్యంగా అధికార యంత్రాంగం కావచ్చు, ఎక్కడైనా సాధారణంగా భక్త జనం కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల చూపు ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం వైపే. ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం పూర్తయితే
సగం గణపతి నిమజ్జనం పూర్తయినట్లుగా భావిస్తారు. ఆ తర్వాత మిగిలిన గణపతులు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలు, శివారు ప్రాంతాల నుంచి వచ్చే మిగిలిన గణపతులను నిమజ్జనానికి అనుమతిస్తారు. మొత్తం 38 క్రేన్ల ద్వారాగా ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్ వైపు కొన్ని క్రేన్లను ఏర్పాటు చేశారు. పీపుల్స్ ప్లాజా వైపు కొన్ని క్రేన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే అంటే వివిధ నేతల విగ్రహాలు ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహం ఎదురుగా కొన్ని క్రేన్లను ఏర్పాటు చేసి అక్కడ కూడా నిమజ్జన కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత అన్ని క్రేన్ల ద్వారాగా హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి తరలివచ్చే గణపతుల నిమజ్జన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్లో ఒకవైపు క్రేన్లను ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జన ప్రక్రియ పర్యవేక్షణ చేస్తుండగా మరోవైపు ప్రభుత్వ శాఖలకు సంబంధించి వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ గణేష్ మరికొద్దిసేపట్లో క్రేన్ నెంబర్ 4 వద్దకు రాబోతున్నారు. క్రేన్ నెంబర్ 4 వద్ద నుంచే ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జన ప్రక్రియ తుది ఘట్టం, అంతిమ ఘట్టం ఖైరతాబాద్ బడా గణేష్కు సంబంధించి 11 రోజులు భక్తుల చేత అదేవిధంగా వివిధ ప్రముఖుల చేత, రాజకీయ ప్రముఖుల చేత పూజలు అందుకొని హైదరాబాద్ గణేష్ ఉత్సవాలంటేనే ప్రముఖంగా గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ బడా గణేష్ కాబట్టి ఖైరతాబాద్ బడా గణేష్ మరికొద్దిసేపట్లో నిమజ్జన కార్యక్రమానికి క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోబోతున్నాడు. రైట్, థ్యాంక్ యూ సెవీన్.